తెలుగు అమ్మాయిల్ని వెతికి పట్టుకొచ్చి మరీ వాళ్ళకి మంచి క్యారెక్టర్లు రాయించి, లేదంటే మంచి క్యారెక్టర్లు సృష్టించి, వాళ్ళకంటూ ఒక పాత్ అనేది చూపిస్తున్నారు. నాకు 'బేబీలో' అదే కనిపించింది. 'చెన్నై లవ్ స్టోరీలో' అదే కనిపించింది. అంటే పర్టిక్యులర్‌గా మీరు ఒక సందర్భంలో కూడా చెప్పారు. తెలుగు అమ్మాయిల్ని ప్రోత్సహిస్తాం, తెలుగు అమ్మాయిల్ని తీసుకొస్తామని. అంత బలంగా ఒక డిసిషన్ తీసుకోవడానికి వెనకాల ఏమైనా కారణాలున్నాయా? ఏం లేదు. నాకు తెలుగు అంటే మన లాంగ్వేజ్ అమ్మాయిలు మనం ప్రోత్సహించుకోవాలి కదా. మన వాళ్ళని మనం ఈ రోజుల్లో తెలుగు అమ్మాయి పెట్టా, టాక్సీ వాళ్ళ తెలుగు అమ్మాయి, బేబీ తెలుగు అమ్మాయి, ఈ తెలుగు రాజేష్ కూడా అంతే, కలర్ ఫోటో తెలుగు అమ్మాయి, హృదయ కాలేయం, కొబ్బరిమట్ట అందరూ తెలుగు అమ్మాయిలే. సో ఏంటంటే మా ఇద్దరికి ఏంటంటే తెలుగు అమ్మాయిలు ఎక్కువ పెట్టాలి, మన లాంగ్వేజ్ అమ్మాయిలు. మ్యూజిక్ డైరెక్టర్లు కూడా అంతే, ఎక్కువ లోకల్. ఎందుకంటే మనం వేరే చోట నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం కన్నా మన వాళ్ళని మనం గౌరవించుకుంటే, అంటే తెలుగు అమ్మాయికి ఒక కమ్యూనికేషన్ అర్థం అవుద్ది, ఒక ఎక్స్ప్రెషన్ అర్థం అవుద్ది. వైష్ణవికి కూడా ఆ అమ్మాయి యాక్టింగ్ చూస్తుంటే ఆ క్యారెక్టర్కి వేరే హిందీ అమ్మాయినో తీసుకొస్తుంటే ఆ అమ్మాయి అంత బాగా చేయలేదు. అదే గౌరీప్రియ కూడా చిన్న చిన్న ఎక్స్ప్రెషన్లు ఉంటాయి, చిన్న చిన్న కాన్వర్జేషన్లు ఉంటాయి. మీరు సబ్ టైటిల్స్ మనకి చూస్తుండండి ఎప్పుడైనా వేరే లాంగ్వేజ్ సినిమాల్లో, మన సబ్ టైటిల్కి సూటబుల్ మనం వాడే పదం ఒకటి ఉంటుంది, వాడు సూటబుల్గా ఇస్తాడు. సో అవతల లాంగ్వేజ్ వాళ్ళు దగ్గరగా ఇస్తారు తప్ప ఎవరో ఎక్స్పెక్షనల్ ఆర్టిస్టులు అన్నీ దీంట్లో తప్పట్లా. బట్ మన వాళ్ళకి అర్థమైనంతగా కమ్యూనికేషన్ వాళ్ళకి అర్థం కాదని నా ఫీలింగ్. కాకపోతే నాకేమనిపించిందంటే, ఎప్పుడైనా ఒక స్టార్ హీరోయిన్లతో డీల్ చేసి ఎస్కేఎంని ఎప్పుడైనా ఇబ్బంది పడ్డాడా, అందుకే ఇలాంటి డిసిషన్ తీసుకున్నాడా అనిపిస్తుంటుంది. అలా ఏం లేదు. ఎందుకంటే మనం తీసే సినిమాలకి స్టార్ హీరోయిన్లు పెట్టుకోం, బడ్జెట్స్ అన్నీ. అంటే పిఆర్గా చూసుంటారు స్టార్ హీరోయిన్స్ని, ఒక జర్నలిస్ట్గా చూసుంటారు. అందుకే ఆ ఎక్స్పీరియన్స్ వల్ల నాకేంటంటే చాలామంది, నేను పిఆర్గా ఉన్నప్పుడు చాలామంది అదర్ లాంగ్వేజ్ హీరోయిన్ మన దగ్గర డబ్బులు చేసుకునే వాళ్ళు కానీ లాంగ్వేజ్ నేర్చుకునే వాళ్ళు కాదు. నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పించడానికి చాలా సత్యం. ఏంట్రా బాబు వీళ్ళు ఇక్కడ మన లాంగ్వేజ్ మీద డబ్బులు చేసుకుంటున్నారు, మళ్ళా మన లాంగ్వేజ్ గురించి కూడా చెప్పలేకపోతున్నారు అని బాధ వేసేది. పైగా ఇక్కడ ఫేమ్ వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళి మళ్ళీ తెలుగు సినిమాలను కమెంట్ చేసేవాడు. అది బాధ వేసేది. 3-4 హీరోయిన్లు చూశాను. వాళ్ళు నేను పనిచేయడం అనే కాదు, నేను జర్నలిస్ట్గా ఉన్నప్పుడు బేసిక్గా మన లాంగ్వేజ్ మీద బాగా డబ్బులు చేసుకునేవాళ్ళు, ఫేమ్ సంపాదించేవాళ్ళు. ఏంటంటే తెలుగులోనే ఎక్కువ రెమ్యునరేషన్లు వచ్చే వాళ్ళకి. అవును, చెన్నై నుంచి వచ్చిన అమ్మాయికి కూడా తెలుగులోనే ఎక్కువ ఇచ్చేవారు, బాలీవుడ్ నుంచి వచ్చిన వాళ్ళకి కూడా తెలుగులోనే ఎక్కువ ఇచ్చేవాళ్ళు. అవును. సో నాకు బాధ కలిగేది, ఏంట్రా మన అందరికీ మన తెలుగు ఆడియన్స్ ప్రేమిస్తాం ఎవరినైనా, మనం ఎంత హైప్ చేస్తాం, వీళ్ళు మళ్ళీ ఒక లాంగ్వేజ్ నేర్చుకోరు, మళ్ళీ కమెంట్ చేస్తుంటారు అని బాధ కలిగింది. అందరూ అలా ఉన్నారని కాదు, కొంతమంది. సో అందుకని వీలైనంతగా మన అమ్మాయిలు మనం ప్రోత్సహించుకుంటే మనం మనకి వాళ్ళకి ఫేవర్ చేసినట్టు ఉంటుంది. ఫేవర్ అంటే హెల్ప్. మన ఇండస్ట్రీ గ్రో అవుద్ది. మన వాళ్ళే 10 మంది అమ్మాయిలు ఉంటే వాళ్ళే వేరే లాంగ్వేజ్లో పనిచేస్తారుగా, అప్పుడు ఎవరిని తెచ్చిపెట్టుకోవాలని లేదుగా అని నేను ఒకళ్ళిద్దరు డైరెక్టర్లు చెప్పాను, ఏ అన్ని ప్రాసెస్ ఇది కష్టం. సో నేను వాంటెడ్గా అనుకున్నది అంటే, మనమన్నా లైక్ మైండెడ్ పీపుల్, నేను, రాజేష్, కొంతమంది డైరెక్టర్లు తెలుగు అమ్మాయిలు పెట్టుకున్నాం. సో వాళ్ళు పెద్దోళ్ళు అయితే అలా వాళ్ళు వేరే లాంగ్వేజ్కి వెళ్తే మన లాంగ్వేజ్కి రెస్పెక్ట్ వస్తుంది. మన లాంగ్వేజ్ అమ్మాయిలకి మనం ఇచ్చింది. తెలుగు మ్యూజిక్ డైరెక్టర్లు తెలుగు వాళ్ళే పెట్టుకున్నా, అదర్ ఆర్టిస్టులు. అమ్మాయిలు ఈ సినిమాలో ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ తెలుగు అమ్మాయి, ఆర్ట్ అసిస్టెంట్ తెలుగు అమ్మాయి,